హాయ్ ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవుతున్న ఈ స్టైల్ లిరిక్స్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు అలర్ట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసి కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రోడక్ట్ మీద ట్యాప్ చేయండి. తర్వాతకి కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఆడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోండి. సో ఇలా సాంగ్ యాడ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని మీడియా అనే ఆప్షన్లోకి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని మన సాంగ్ ఎండ్ వరకు ఈ ఫోటోని ఎక్స్టెండ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, సాంగ్ ఫోటో రెండు కూడా యాడ్ అయినాయి కదా. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఒక్కసారి సాంగ్ని వినండి. ఇలా సాంగ్ విన్న తర్వాతకి ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు యూజ్ చేసిన సాంగ్లో మీకు ఫస్ట్ లిరిక్ ఏమొస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో నేను చూడు ఫస్ట్ లిరిక్ అనేది కనుక ఎంటర్ చేసుకున్నాను. ఎంటర్ చేసుకున్నాక ఆ టెక్స్ట్ మిడిల్లోకి వచ్చేలా పైన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని తర్వాత ఇక్కడ ఫాంట్లో లెమన్ మిల్క్ రెగ్యులర్ అనే ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ సైజ్ అయితే నేను ఏం చేంజ్ చేయట్లేదు, 18 ఉంచేస్తున్నాను. టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకొని పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకుని చూడ మనకు ఆటోమేటిక్గా ఫస్ట్ లిరిక్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ లిరిక్ ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉండేలా సెట్ చేసుకోండి. సో మనం చూడండి, ఇప్పుడు టోటల్గా మనకు ఫస్ట్ లిరిక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఆ విధంగా కంప్లీట్ చేసుకున్నాక మనకి ఈ సాంగ్లో ఫస్ట్ లిరిక్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుంది, నాకు ఇక్కడ ఫస్ట్ లిరిక్ ఎండ్ అవుతుంది. సో అక్కడ ఇలా వైట్ చేసుకొని ఆ టెక్స్ట్ రైట్ సైడ్ పార్ట్ని కట్ చేసుకోవాలి. చూడండి ఇలా. సో మనకి ఎగ్జాక్ట్గా ఫస్ట్ లిరిక్ అనేది అక్కడ ఎండ్ అయిపోతుంది. సో నాకు స్టార్టింగ్లో కూడా సాంగ్ రావట్లేదు, కొద్దిగా లేట్గా వస్తుంది. సో నాకు ఇక్కడ నుంచి సాంగ్ వస్తుంది కాబట్టి కొద్దిగా ముందు కూడా కొద్దిగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నాకు ఎగ్జాక్ట్గా సాంగ్కు తగ్గట్టుగా ఇప్పుడు లిరిక్ అయితే కనుక ఎగ్జాక్ట్గా వస్తుంది అనమాట. సో ఇప్పుడు వీటికి మనం ఎఫెక్ట్ అనేవి యాడ్ చేయాలి. సో ఆ లిరిక్ని క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని పైన సెర్చ్లో మీరు టెక్స్ట్ స్పేసింగ్ అని సెర్చ్ చేయండి. సో అక్కడ వచ్చిన ఆ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక టెక్స్ట్ స్టార్టింగ్లో చూడండి. సో ఆ టెక్స్ట్ స్టార్టింగ్లో ఇలా వైట్ అని చేసుకొని అక్కడ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. అదేవిధంగా టెక్స్ట్ ఎండ్లో ఇంకో కీ ఫ్రేమ్, ఇలా 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఆ లెటర్ స్పేసింగ్ అనేది మీరు 20% ఇచ్చేసుకోండి. ఇలా 20% ఇచ్చేసుకుని చూడండి, ఇలా మనకు జూమ్ ఇన్ అయినట్టుగా వస్తూ ఉంటుంది. సో విధంగా కంప్లీట్ అయిపోయాక ఆ టెక్స్ట్ స్పేసింగ్ మీద ట్యాప్ చేసుకుంటే బ్యాక్ వచ్చేస్తాం. మన సేమ్ ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని పైన సెర్చ్లో మీరు డైరెక్షనల్ బ్లర్ అని సెర్చ్ చేయండి. సో అక్కడ వచ్చిన ఆ డైరెక్షనల్ బ్లర్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో ఇక్కడ యాడ్ చేసుకున్న డైరెక్షనల్ బ్లర్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని సేమ్ ఇక్కడ టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. సో ఇలా టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకున్నాక ఇలా లైట్గా కొంచెం ముందు జరుపుకొని అంటే మధ్యలో ఒక 9 సెకండ్స్ గ్యాప్లో ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి, సెకండ్ కీ ఫ్రేమ్ని. సో ఇక్కడ ఈ స్ట్రెంత్ అనేది మీరు 0 ఇచ్చేసుకోండి. ఇలా 0 ఇచ్చేసుకుంటే ఫస్ట్ కీ ఫ్రేమ్ కాడ 15 ఉంటుంది, ఎండింగ్కి వచ్చేసరికి 0. ఈ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో ఇలా వైట్లో ఉంచేసుకొని ఇలా గ్రాఫ్ ఆప్షన్ ఉంది కదా, ఆ గ్రాఫ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని నేను ఏ విధంగా అయితే గ్రాఫ్ ఇచ్చేస్తున్నాను సో ఆ విధంగా గ్రాఫ్ ఇచ్చేసుకోండి. సో ఇచ్చేసుకొని చూడండి, మనకు టోటల్గా ఫస్ట్ లిరిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మనకు డైరెక్షనల్ బ్లర్లో ఫస్ట్ కీ ఫ్రేమ్కి సెకండ్ కీ ఫ్రేమ్ మధ్యలో ఒక 9 సెకండ్స్ కానీ 8 సెకండ్స్ కానీ గ్యాప్ ఇచ్చేసుకోండి. కొంచెం మనకు లేట్గా రావాలనుకుంటే ఇందులో ఒక కొద్దిగా కీ ఫ్రేమ్ కొద్దిగా నేను 11 సెకండ్స్ కాడ ఇచ్చాం కదా. సో 13 ఉంది, నేను ఒక సెకండ్స్ పెంచుకుంటాను, ఒక 12 సెకండ్స్ వరకు ఇచ్చేస్తున్నాను. ఓకే, అంటే మనకు అది కొద్దిగా లేట్ కీ ఫ్రేమ్ కొంచెం జరుపుకునే కొద్ది లేట్గా వస్తూ ఉంటుంది ఆ డైరెక్షనల్ బ్లర్ అనేది. సో ఇప్పుడు చూడండి, మనకి ఇలా కొద్దిగా లేట్గా వస్తూ ఉంటుంది ఆ బ్లర్ అనేది, డైరెక్షనల్ బ్లర్ అనేది. సో మనకు ఫస్ట్ లిరిక్ కంప్లీట్ అయిపోయింది. సో ఇదే లిరిక్ని క్లిక్ చేసుకొని లేయర్ అనే ఆప్షన్కి వెళ్ళేసి కాపీ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. సో కాపీ చేసుకున్నాక సెకండ్ లిరిక్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా వైట్ ఉంచేసుకొని మళ్ళీ లేయర్లోకి వెళ్ళేసి పేస్ట్ లేయర్ మీద ట్యాప్ చేసుకుంటే సెకండ్ లిరిక్ కూడా యాడ్ అయిపోయింది. సో ఈ సెకండ్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వచ్చేసి అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమొస్తుందో అది మీరు ఇక్కడ రీఎంటర్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోతుంది. చూడండి, సో సెకండ్ లిరిక్ని కూడా నేను మొత్తం కూడా ఎడిట్ చేశాను. సో ఆ విధంగా ఎడిట్ చేసుకున్నాక రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని మనకు సాంగ్లో ఆ సెకండ్ లిరిక్ అనేది ఎక్కడి వరకు వస్తుంది,
సాంగ్ వినండి. సాంగ్లో మనకు ఆ సెకండ్ లిరిక్ అనేది ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ ఇలా వైట్లో ఉంచేసుకొని ఆ సెకండ్ లిరిక్ని క్లిక్ చేసుకొని స్పీడ్ మీటర్లోకి వెళ్ళేసి ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో అప్పుడు స్పీడ్ మీటర్లోకి వెళ్ళేసి మాత్రమే ఎక్స్టెండ్ చేసుకోవాలి, గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ థర్డ్ లిరిక్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా వైట్ ఉంచేసుకొని లేయర్లోకి వెళ్ళేసి పేస్ట్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని చూడండి థర్డ్ లిరిక్ కూడా క్రియేట్ అయింది. సో ఆ థర్డ్ లిరిక్ని కూడా క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వచ్చేసి అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్ థర్డ్ లిరిక్ ఏమొస్తుందో అది ఎంటర్ చేసుకుని చూడండి థర్డ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. మళ్ళీ సేమ్ సాంగ్ని ప్లే చేస్తూ మనకు ఆ థర్డ్ లిరిక్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇలా వైట్లో ఉంచేసుకొని ఆ థర్డ్ లిరిక్ని క్లిక్ చేసుకొని స్పీడ్ మీటర్లోకి వెళ్ళేసి ఇలా ఎక్స్టెండ్ చేసుకొని చూడండి మనకు మొత్తం 3 లిరిక్స్ కూడా ఇలా కంప్లీట్ అయిపోయినాయి చూడండి. సో ఇలా మీరు మొత్తం లిరిక్స్ మొత్తం కూడా టోటల్గా క్రియేట్ చేసుకోవాలి లాస్ట్ లిరిక్ వరకు కూడా. సో నేను మొత్తం లిరిక్స్ అన్నీ కూడా ఇదే విధంగా క్రియేట్ చేసుకున్నాను. సో ఇలా క్రియేట్ చేసుకున్నాక మీరు ఏదైనా ఒకవేళ వాటర్ మార్క్ యాడ్ చేసుకోవాలనుకుంటే వాటర్ మార్క్ అయితే మీరు యాడ్ చేసుకోండి. సో మన కింద మన నేమ్ తోటి అనమాట. సో నేనైతే కనుక నా యొక్క వాటర్ మార్క్ అయితే కనుక క్రియేట్ చేసుకున్నాను చూడండి. ఇలా క్రియేట్ చేసుకున్నాక మీరు పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని వీడియో మీకు ఏ క్వాలిటీలో కావాలో ఆ క్వాలిటీలో సేవ్ చేసుకోండి. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి.